మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి ఏరియా ఆసుపత్రిలోని ఏపీ వివిపి బ్లడ్ బ్యాంక్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వి సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏపీ వివిపి బ్లడ్ బ్యాంక్ కావలి ఏరియా హాస్పిటల్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఇంటూరు సురేఖ స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆమెతో పాటు డాక్టర్ ఆర్వి హరిత కూడా రక్తదానం చేసి మహిళలకు ప్రేరణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ఇంటూరి శ్రీహరి హాజరై రక్తదాతలను అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషాబాల, ఆర్ఎంఏ డాక్టర్ ప్రమీల, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ విజయవాణి, డాక్టర్ వెంకటలక్ష్మి, డాక్టర్ మాధవీలత, డాక్టర్ సుభద్ర, నర్సింగ్ సూపరింటెండెంట్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మీ సేవ ఫౌండేషన్ బ్లడ్ మోటివేటర్ వినయ్ కుమార్, వాలంటీర్లు అనిత, ప్రవళిక, గాయత్రి టీం సభ్యులు మరియు కావలి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఏటూరి శివ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు రక్తదానం ప్రాణదానం అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఓకే మేడం. ఇట్లా వదిలేయండి. Success. మేడం కదా కనిపిస్తున్నారు మేడం, కనిపిస్తున్నారు. చూడండి మేడం, ఒక సెకండ్. ఓకే మేడం. మీ క్లారిటీ ఉంది. మన ఫుల్ వీడియో అయిపోయిందా? ఇంతేనా పద్ధతిలో సిగ్నేచర్ కూడా కరెక్ట్ మీరే చేస్తామా?
మోటివేషన్ చేసింది 4-5 ఏళ్ల క్రితం అదే విధంగా అలవాటు అయిపోయింది. లేడీస్ మనకి యాక్చువల్గా మా డిపార్ట్మెంట్కే మీకు అవసరం. బ్లడ్ అడిగేది మేమే, బ్లడ్ కావాల్సి వచ్చేది మా డిపార్ట్మెంట్కే ఎక్కువ అవసరం. మేడం చాలా వీళ్ళు మంచి అబ్బాయి వచ్చేసి మన రెగ్యులర్ డోనర్ అనమాట. ఇది వచ్చినప్పుడు ఒకసారి మోటివేషన్ చేశాను, ఈ విధంగా మీరు కూడా ఇవ్వచ్చు అనేసి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి లేడీస్ వచ్చేసి ఒక దాదాపు కాకుండా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఈరోజు వీలైపోయింది సాహిత్యం. మంచి పని చేస్తున్నారు. ఒక మంచి పనికి ముందు అడిగేశారు. ఎంత వయసు ఉంటుంది? మనకి మరి ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారా? ఏదైనా పని చేస్తారా మీరు? మన చెప్పేసి 13.5 ఉంది. మీకు చాలా మంచిది. మా పేషెంట్కి 6-7 ఉంటుంది, మీకు 13 ఉంది. ఆ సీక్రెట్ ఏదో మాకు కూడా చెప్పండి. మాకు యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్. వెరీ గుడ్. ఇంకెవరైనా మోటివేట్ చేయండి. మా పని అంతా ఇదే బ్లడ్ అని అడుగుతాము. ఈజ్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ అండ్ ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్. మా వాలంటీర్ మేడం అమ్మాయి మా దాంట్లో లాస్ట్ టైం ఐ హావ్ సీన్ హర్. వచ్చేసి ఇప్పుడు మా వాలంటీర్ డోనర్స్ని తీసుకొస్తుంటారు. అంటే మేము కాదు, తెచ్చినామా ఇచ్చినామా వీళ్ళిద్దరు ఈక్వల్ టు గాడెస్. అందులో ఈ ఉమెన్స్ డే ముందు మహిళా దినోత్సవం రోజు అసలు లేడీస్ ఇవ్వరు. జనరల్గా ఇవ్వడం అనేది ఇట్స్ ఫెంటాస్టిక్ థింగ్, ఇంకా మామూలుగా కాదు. సో స్టార్ట్ చేద్దామా? మేడం ఫస్ట్ మీరు మాట హైదరాబాద్ రక్తం ఇవ్వడం అంటే ప్రాణం పొందడం కంటే సమానం. మేడం ఒక నిమిషం చూడండి మేడం. ఓకే మేడం. ఒకసారి నిలబడండి మేడం. ఓకే మేడం. పక్క వచ్చాము. క్లాస్ సైడ్ కవర్ కవర్ వేసాం. కవర్ మేడం అది ఆ మేడంకి ఎక్కువ అవసరం ఉంది. మేడం 1 సెకండ్. ఓకే మేడం. మేడం 1 సెకండ్ చూడండి మేడం. అందరూ చూసి ఒకసారి. ఓకే మేడం. ఓకే మేడం 1 సెకండ్. ఓకే డాక్టర్ గారు తీసుకుని వెళ్ళండి. తిన్నారా? ఏమన్నా చేశారా? కూర్చోండి. ఇచ్చేసి అది అయిపోతుంది, ఇది అయిపోతుంది. శివన్న ఒక్క నిమిషం చూడండి మేడం. 1 సెకండ్. ఓకే మేడం. ఒక్క సెకండ్ ఇట్లాగా ఉండండి. ఓకే అదే కూడా కొట్టదా? అయితే ఇంత గౌరవించాలి. మేడం ఆడొస్తున్నాం. 1 సెకండ్. ఓకే ఉండండి మేడం, ఏం పర్వాలేదు. అట్లాగా ఉండండి. ఓకే మేడం. ఏం కాదు మేడం. కూర్చున్న వాళ్ళందరూ బ్లడ్ ఇవ్వాల్సింది. ఓకే మేడం 1 సెకండ్. ఓకే ఓకే మేడం క్యాంప్ స్టార్ట్ చేసుకున్నాం. మేడం ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకుంటే ఓకేనా? ఓకే ఓకే అట్లాగే ఉండండి. ఓకే మేడం.
ఉషాబాల ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్. రేపు ఉన్న మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్లో అమృత, వాణి, సురేఖ అనే మహిళలు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేసినందుకు ఈ ముగ్గురిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇందులో ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ టైం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, 2-3 సార్లు 6-7 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు మహిళలు ఇవ్వడము, ముందుకు రావటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మహిళా దినోత్సవం ముందు రోజు వీళ్ళు ఇవ్వటం ప్రత్యేకించి ప్రశంసించాల్సిన విషయం. అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని, దీన్ని చూసి ఇంకా ఎంతోమంది మహిళలు ముందుకు రావాలని కోరుకుంటున్నాము. దీంతో పాటు మా హాస్పిటల్లో ఉన్న పిల్లల డాక్టర్ గారు హరిత గారు కూడా బ్లడ్ డొనేషన్కి ముందొచ్చారు. వారిని కూడా ఈ సందర్భంలో అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ డాక్టర్ హరిత గారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ విజయవాణి, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్, ఏరియా హాస్పిటల్ కావాలి. ముఖ్యంగా రేపు మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు బ్లడ్ సెంటర్ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. విసేవా ఫౌండేషన్ తరఫున మనకు 3 మహిళలు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. మహిళలు బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయము. వాళ్ళకి బ్లడ్ కూడా తక్కువగానే ఉంటుంది, ఎంతో భయపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ముందుకొచ్చి ధైర్యంగా ముందుకొచ్చి రక్తదానం ఇచ్చి ప్రాణదాతలుగా ఉండాలని వాళ్ళు ఎంతో ఆశతో వచ్చి బ్లడ్ ఇస్తున్నారు. అలాగా ఎంతోమంది మహిళలు కూడా మన దగ్గరకు వస్తున్నారు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు 3 అమృత, సురేఖ, వాణి గారు, అలాగే మా డాక్టర్ గారు కూడా, పీడియాట్రిషియన్ డాక్టర్ హరిత మేడం కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ మహిళలు అన్ని విషయాల్లో అన్నింటిలో కూడా ముందుకు, మేము తక్కువ కాదు, అన్నింటిలో మేము ఉంటాము, పురుషులకు సమానంగా ముందుకు వస్తున్నాము అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనము. అన్ని రంగాల్లో, ఇటు రాజకీయాల్లో కానీ, డాక్టర్స్, ఇంజనీర్స్, పొలిటికల్లో, గవర్నర్స్లో, అన్ని ఇష్యూల్లో కూడా మహిళలు ముందుంటున్నారు. అంతరిక్షంలో కూడా మహిళలు ముందెళ్తున్నారు. బ్లడ్ విషయంలో కూడా, దాంట్లో కూడా మేము కూడా ముందు ఉంటున్నాము అనేది నిరూపిస్తున్నారు ఈ మహిళలు. ఈ విషయంలో ఈ మహిళలందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరి మహిళలకు కూడా నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా, అందరూ పురుషులు ఇది ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మనము ఎంతోమందికి, గర్భవతులకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఎంతోమందికి మనం ఫ్రీ సర్వీస్ బ్లడ్ ఇస్తున్నాము. ఎంతోమంది ఈ రక్తం ఇవ్వడం వల్ల ఎంతో మనకి ప్రాణదాతగా ఒక సర్వీస్ చేసిన ఒక మనస్ఫూర్తి, సంతోషం మనసు ఉంటుంది. సంతోషమే సగం బలం అంటారు కదా, అలాగే మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే రక్తం ఇచ్చిన దాతలకు కూడా ఎంతో ఉపయోగకరాలు ఉంటాయి. రక్తం ఇవ్వడం వల్ల రక్తం మళ్ళీ కొత్తగా ఉత్పత్తి, రక్తకణాల ఉత్పత్తి, మంచిగా హెల్తీగా ఉంటారు. గుండె మీద భారం కూడా తగ్గుతాయి, హార్ట్ డిసీజ్ రాకుండా ఉంటాయి. అలాగే బరువు, క్యాలరీస్ కూడా ఒక 600 క్యాలరీస్ కూడా తగ్గుతుంది. బరువు నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది. అనేక విధాల ఐరన్ లోడ్ ఉన్న అది మనకి తగ్గుతుంది. సో మనం దాతలు కూడా మంచి ఉపయోగకరాలు. అలాగే ఫ్రీ హెల్త్ చెకప్స్ జరుగుతాయి. అన్ని టెస్టులు మనం చేస్తాం. రక్తం తీసుకొని వాటిని టెస్టులు చేసి మేము రక్తం ఇస్తాం. సో ఫ్రీ చెకప్స్ కూడా జరుగుతాయి. సో రక్తదాతలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఇది స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిందిగా, ఈ అవకాశం, ఈ కార్యక్రమానికి మాకెంతో మా సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు ఎంతో సహకరించారు. ఇక్కడ ఫౌండేషన్, విసేవా ఫౌండేషన్ వాళ్ళు ఇంకా వీళ్ళు ఎంతో సహకరించారు. అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వదిలేయండి. స్లోగా బాల్ ప్రెస్ చేయండి. బాల్ చిన్నగా వాణియా మీ పేరు? 12-3 5
స్లోగా ప్రెస్ చేయండి. చాలా వదిలే అయిపోయిందా? మీరు వేస్తే నాకు ఇట్లాగా